Good morning. Namaste to our investors and traders. Today I am ready to Southam మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మోరల్ సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు టుడే మీరు న్యూస్లో ముందుగా డోనర్స్ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు 8th September 2025. సో ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబిలిస్ట్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్గా గుర్తించండి. సో నేషనల్ ఇంటర్నేషనల్ మన ఫ్రైడే నాడు జరిగిన మార్కెట్ డాటాను పరిశీలిద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ 7.39 పాయింట్స్ అప్తో ముగిసింది. సెనెక్స్ మాత్రం 7 డౌన్తో ముగిసింది. ఇండియా విక్స్ కూడా 7 డౌన్తో ముగిసి 10.70 ఉంది. ఇండియా విక్స్ కూడా మంచి వొలాటిలిటీ కంఫర్టబుల్ జోన్ ఉందని చెప్పొచ్చు. 10 to 12 మధ్య ఉంటే. అండ్ ఫారినర్స్ మ్యూచువల్ ఫండ్స్ వారు సుమారుగా బై అండ్ సెల్ చేశారు. ఫారినర్స్ సుమారు 1,304 crores బై సెల్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు 1,821 crores వర్తక షేర్ను బై చేశారు, గుర్తించండి. సో ఫ్రైడే నాడు యూఎస్డీ డౌ జోన్స్, నాస్డాక్స్ అండ్ S&P 500 కూడా 3 తగ్గాయి. బట్ ఇప్పుడు సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం 50% అప్తో నడుస్తుంది. కాబట్టి ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉందా గుర్తించండి. ఈరోజు బ్యాండ్లో షేర్స్లో ఫ్యూచర్ ఆప్షన్స్లో మన RBI బ్యాంక్ ఉంది, అది గుర్తించండి. అండ్ 12 బిజినెస్ న్యూస్ ఫ్రమ్ 12 న్యూస్ పేపర్స్ కింద ఈరోజు ఈనాడు గోల్డ్ రిజర్వ్ ఇంక్రీజెస్ బై చైనా అనే ఒక వార్త వచ్చింది. గోల్డ్ చైనా కంటి కొంటున్నట్టు. అట్లనే మన సెంట్రల్ బ్యాంక్స్ కూడా పసిఫిపై కేంద్ర బ్యాంకులకు తగ్గిన మోదం కింద వచ్చింది. కాబట్టి ముందు గోల్డ్ అండ్ సిల్వర్ పెరగడానికి అవకాశం ఉందో గుర్తించండి. ఇవి ప్రతి డిప్స్లో కొనడానికి పరిశీలించి అండ్ పెరిగినప్పుడు లాభాలు బుక్ చేసుకుంటే బాగుంటుంది నా యొక్క ఆలోచన, గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారము CG పవర్ ఇన్ టాక్స్ విత్ గ్లోబల్ ఫర్మ్స్ టు ప్యాకేజ్ షిప్స్ ఎట్ సనంద్ ఫెసిలిటీ ఒక వార్త వచ్చింది. ఎందుకంటే CG పవర్ కూడా మన షిప్స్ తయారు చేయడంలో అది నిమగ్నం ఉంది. కాబట్టి ముందు షేర్ పెట్టడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. లైవ్ మిట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద అశోక్ లైన్ ఉంది. ఎందుకంటే GST కట్ మూలంగా ఆల్ వెహికల్స్ రేట్స్ చాలా తగ్గాయి. అందులో అశోక్ లైన్ కూడా మంచి పెరుగుదల దశలో ఉంది. కాబట్టి షేర్ పెట్టడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం ఓలా ఎలక్ట్రిక్ షేర్ టర్మ్స్ 8% స్టాట్ బ్యాంక్ ట్రిమ్ స్టేక్ అని ఒక వార్త వచ్చింది. సో ఇది కూడా పెట్టడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. దీని ప్రకారం అదాని పవర్ గెట్స్ షేర్ హోల్డర్స్ నాట్ ఫర్ 1.5 స్టాక్ బిల్డ్ స్ప్లిట్ కావడానికి అవకాశం ఉన్నట్టుగా ఉంది అదాని పవర్లో. కాబట్టి ఇది కూడా ఈ షేరు ఈరోజు పెట్టడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. అకౌంట్స్ టైం ప్రకారం బుల్లిష్ మూవింగ్ ఆర్డర్స్ కింద నివా భూపా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఈ షేర్ కూడా గత కొద్ది రోజు నుంచి మంచి పెరుగుతుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ మీద GST తగ్గింపుగా ఈ కంపెనీకి లాభపడే అవకాశం ఉందిగా గుర్తించండి. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ప్రకారము BHS సైన్ 10 year MOU పెట్టుకుంటే వార్త వచ్చింది, అది గుర్తించండి. అండ్ PNB హౌసింగ్ ప్రకారం కూడా సుమారు 5,000 crores నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ను ప్లేస్మెంట్ చేయబోతున్న వార్త వచ్చింది. కాబట్టి ముందు ఈ షేర్ పెట్టడానికి ఈ ఇన్కమ్ రెవెన్యూ పెట్టడానికి డబ్బులు ఉపయోగపడతాయి. కాబట్టి షేర్ పెరిగే అవకాశం ఉందిగా గుర్తించండి. మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ABRFL ఇండస్ట్రీలో ఉంది. ఇవి కూడా 2-3 రోజుల నుంచి కంటిన్యూ పెరుగుతున్నాయి. సో ఈ రోజు కూడా పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. CNBC ఐటీఎం ప్రకారం సిగల్ మీద ఒక వార్త వచ్చింది. కంపెనీ రిసీవ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ సోలార్ పవర్ అండర్ ముక్తి మంత్రి అనే ఒక వార్త వచ్చింది, అది గుర్తించండి. అండ్ మనీ కంట్రోల్ ప్రకారం ది NTPC గ్రీన్ అనేది MOU పెట్టుకుంటే వార్త వచ్చింది, అది గుర్తించండి. ఈరోజు ఎక్స్ డివిడెండ్ కింద ఈ షేర్ ఉన్నాయి. సో ఈ షేర్ కూడా ఈరోజు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది, ఆ లిస్టును గమనించండి. డివిడెండ్ రికార్డ్ డేట్ కింద ఈరోజు GS 5 rupees ఉంది. ఈరోజు రికార్డ్ డేటు. ఎవరైతే అంతకుముందు కొన్న వారికి డివిడెండ్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. ఈవెంట్స్ కింద ఈరోజు JPA డాటా రాబోతుంది. అండ్ బోనస్ షేర్ కింద పతాంజలి ఫుడ్స్ ఇంకా మిగతా షేర్లు కూడా ఉన్నాయి. ఆ రికార్డ్ డేట్ బట్టి ఎవరైతే రికార్డ్ డేట్కి ముందు పెట్టుకుంటారో వీటికి బోనస్ షేర్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. ఇవి ప్రధానంగా షేర్లు. వీరి యొక్క మనం టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. సో ఏ షేర్ అయినా ముందు టెక్నికల్ అనాలిసిస్ కూడా ఎంత ఫండమెంటల్ టెక్నికల్గా అది బాగుండాలి. టెక్నికల్ సపోర్ట్ ఉన్నప్పుడే ఆ షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఇక్కడ 2 ఇండికేటర్స్ వాడాము, మూవింగ్ యావరేజెస్ అండ్ RSI. ఎప్పుడైతే మూవింగ్ యావరేజెస్ 20 days, 50, 100 అండ్ 200 days ఈ 4 పైన ఏ షేర్ పైన ఉంటుందో ట్రెండింగ్లో ఉన్నట్టు దీని కిందకి దిగినంత వరకు ఆ షేర్ ట్రెండింగ్గా ఉండి పైకి పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లనే RSI ఉంది, రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఇది అబోవ్ 0 నుంచి 100 ఉంటుంది. అబోవ్ 45 ఉంటే ట్రెండింగ్ ఉన్నట్టుగా గుర్తించండి. సో ఫస్ట్ మనం రోజు మాదిరిగానే సిల్వర్ చూద్దాము. సిల్వర్ కూడా రోజు పెరుగుతుంది. 190 ఉంది. ఇది ఆల్మోస్ట్ మనం 80 rupees నుంచి రికమెండ్ చేస్తున్నాము. ముందు కూడా పెరగడానికి 125, 150 వరకు వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి.
సిల్వర్ ట్రెండింగ్ మన ఆర్ఎస్ఐ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ ఓవర్బాట్ సోల్డ్కి వచ్చేస్తూ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది, మూవింగ్ అవర్స్ పైన ట్రేడ్ అవుతుంది, గుర్తించండి. అండ్ గోల్డ్ బి ప్రస్తుతం 88 రూపీస్ 60 పైసలు ఉంది, లోయెస్ట్ 60 రూపీస్, హైయెస్ట్ 90 రూపీస్. ఇది కూడా ఆల్మోస్ట్ ఓవర్బాట్ సోల్డ్కి వచ్చింది, 80 ఉంది. ఇది ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది, మూవింగ్ అవర్స్ పైన ట్రేడ్ అవుతుందో గుర్తించండి. జిఎస్ఎస్పి ఈరోజు దీని యొక్క డివిడెండ్ ఫిక్స్ డేట్ ఉంది. ఇది గత 2 రోజులు కంటిన్యూగా తగ్గుతుంది, ఈ రోజు కూడా తగ్గే అవకాశం ఉంటుంది, ఎందుకంటే డివిడెండ్ అడ్జస్ట్మెంట్ అవుతుంది అని గుర్తించండి. ఇది గోల్డియం ఇంటర్నేషనల్ లిమిటెడ్ గోల్డ్కి సంబంధించిన కంపెనీ షేర్. ఇది కూడా చాలా రోజులు పెరుగుతుంది, ఫ్రైడే కూడా ఆల్మోస్ట్ 20 రూపీస్ పెరిగింది. ప్రస్తుతం 460 ఉంది, లోస్ట్ 250, హైయెస్ట్ 570గా గుర్తించండి. టెక్నికల్గా ఇది ఓవర్బాట్ జోన్లో వచ్చేసింది, 70 ఉంది, అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి అది గుర్తించండి. సీజీ పవర్ ప్రస్తుతం 736 ఉంది, లోస్ట్ 517, హైయెస్ట్ 875. ఇది కూడా టెక్నికల్ బాగా ఇంప్రూవ్ అయ్యి 70 ఆల్మోస్ట్ 70 దగ్గర ఉంది. ఇది కంటిన్యూగా పెరుగుతుంది, గుర్తించింది. బట్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతున్నట్టు 3 డేస్ నుంచి గుర్తించండి. అశోక్ లేలాండ్ ప్రస్తుతం 131 ఉంది, లోయెస్ట్ 95, హైయెస్ట్ 134. టెక్నికల్ ఇది బాగుంది, 58 ఉంది, ఇది ఆల్మోస్ట్ మూవింగ్ పైన ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి. ఓలా ఎలక్ట్రికల్ ప్రస్తుతం 60 రూపీస్ ఉంది, లోయెస్ట్ 40 రూపీస్, హైయెస్ట్ 123. ఇందులో కూడా మంచి మూమెంట్ వచ్చేస్తుంది, టెక్నికల్ ఇంప్రూవ్ అయ్యి 62 ఉంది, మూవింగ్ పైన ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి. అదాని పవర్ స్ప్లిట్ రావటం వార్త వచ్చింది, ఫండమెంటల్ మంచి కంపెనీ, 60 ఉంది, లోస్ 432, హైయెస్ట్ 680. టెక్నికల్ ఇది కూడా బాగుంది, 59 ఉంది, ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ పైన ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి. నివాబు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇది గత చాలా రోజు పెరిగి మరి తగ్గుతుంది. ప్రస్తుతం 85 రూపీస్ ఉంది, లోస్ 68, హైయెస్ట్ 110 రూపీస్. టెక్నికల్ ఇంప్రూవ్ 53 ఉంది, ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి. పిఎన్బి హౌసింగ్ మంచి ఫండమెంటల్ కంపెనీ, ప్రస్తుతం 792 ఉంది, లోయెస్ట్ 746, హైయెస్ట్ 1202. టెక్నికల్గా కొంత వీక్ అని చెప్పవచ్చు, 40 ఉంది. బట్ ఫండమెంటల్ కంపెనీ, బట్ ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే 928 క్రాస్ అవుతుందో అప్పుడే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. ఏబిఆర్ఎఫ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ ప్రస్తుతం 86 ఉంది, 71, లోయెస్ట్ 121, హైయెస్ట్. టెక్నికల్గా బాగుంది, 65 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ అవుతుంది, క్రాస్ అయ్యి 84 క్రాస్ 86 ఉంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది. ఇండస్ట్రియల్ టవర్ ఆల్మోస్ట్ ఫ్రైడే నాడు 13-14 రూపీస్ పెరిగింది, ప్రస్తుతం 337, లోయెస్ట్ 312, ఆల్మోస్ట్ లోయెస్ట్ దాటి పైకి పోతుంది, హైయెస్ట్ 538. టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ కావాలి, కొద్దిగా 42 ఉంది, 45 కావాలి. ఇది ఎప్పుడైతే 360 అండ్ 368 క్రాస్ అవుతుందో అప్పుడే మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ షిగాల్ ఇండియా లిమిటెడ్ ప్రస్తుతం 274 ఉంది, లోయెస్ట్ 235, హైయెస్ట్ 399. టెక్నికల్ బాగుంది, 65, 66 ఉంది, ఇది మూవింగ్ అవర్స్కు ఆల్మోస్ట్ చేరువలో ఉంది. ఎప్పుడైతే 289 క్రాస్ అవుతుందో మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఎన్టీపీసీ గ్రీన్ రెండు ఫండమెంటల్ చదువుతున్నాం. ఈ షేర్ ప్రతి తగ్గింపు తీసుకోవచ్చు. ప్రస్తుతం 104 ఉంది, లోయెస్ట్ 85, హైయెస్ట్ 155. టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి 49, 50 ఉంది, మూవింగ్ అవర్స్ పైన కింద కొద్దిగా ట్రేడ్ అవుతుంది. ఇది ఎప్పుడైతే 106, 107 క్రాస్ అవుతుందో ఇంకా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇట్లా కంపెనీలకు ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ చూస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్.